గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్టయితే ముందుగా ఈనాడు స్ఫూర్తి ప్రదాతలకు రామోజీ అవార్డులు అంటూ వార్తను హైలైట్ చేస్తూ ప్రధాన వార్తగా ఇచ్చింది ఈనాడు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం ఆదివారం వేడుకగా జరిగింది. సమాజ హితమే లక్ష్యంగా శ్రమిస్తూ వివిధ రంగాల్లోనే ప్రతిభామూర్తులను గుర్తించి పట్టం కట్టారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ వేడుక కన్నుల పండువగా సాగింది. పాత్రికేయం, గ్రామీణాభివృద్ధి, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కళలు, సంస్కృతి, మహిళా సాధికారత, యూత్ ఐకాన్ విభాగాల్లో సేవలందించిన వ్యక్తులకు ఈ పురస్కారాలను అందజేశారు. జ్ఞాపిక, ప్రశంసా పత్రంతో పాటు 10 లక్షల చొప్పున నగదు బహుమతి అందించారు. ఉపరాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్, తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు ప్రముఖులు హాజరయ్యారు. ఏటా అవార్డులు ప్రదానం చేస్తామని రామోజీ గ్రూప్ ప్రకటించింది. రామోజీ ఇంగ్లీష్ తెలుగు నిఘంటువుల ఆవిష్కరణ కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో రామోజీరావు జాతి నిర్మాత, సమాజాన్ని రక్షించడమే ఆయన జీవన విధానం, వారి జీవితం, సిద్ధాంతం, విలువలు భవిష్యత్ తరాలకు ఆదర్శం. ఈ అవార్డులు రామోజీ విశిష్ట వ్యక్తిత్వానికి నివాళి. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. ఇక ఎక్సలెన్స్ అవార్డులతో ఘన నివాళి, పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలుపుతూ ప్రధాని మోదీ సందేశం. ఇక కొత్త విద్యుత్ కేంద్రాలపై కీలక నిర్ణయం. రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్, 1500 మెగావాట్ల బ్యాటరీ ఇంధన నిల్వ వ్యవస్థ, 2000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్లాంటు నేడు మంత్రివర్గ ఆమోదానికి విద్యుత్ శాఖ ప్రతిపాదనలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. కవిత రాక్షసి, కారణ జన్ముడి కడుపున పుట్టడం దురదృష్టకరం. వ్యాపారాన్ని కాపాడుకునేందుకే రేవంత్తో కుమ్మక్కు. హరీష్ రావుకు ఆమె క్షమాపణ చెప్పాలి. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేసిన తీవ్ర వ్యాఖ్యలివి. నిజామాబాద్లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా? ఎమ్మెల్యే మాణిక్రావు ఎద్దేవా. ఆమె కాంగ్రెస్ ట్రాప్లో పడ్డారు. పార్టీ విప్ వివేకానంద. 12 ఏళ్లలో సీఎంలు బడులకేమీ చేయలేదు. కేసీఆర్, రేవంత్లపై కవిత విమర్శ. బీఆర్ఎస్ వాళ్ల కామెంట్స్కు జాగృతి కౌంటర్ ఉంటుందని హెచ్చరిక. కర్మ హిట్స్ బ్యాక్ అని ఎవరిని ఉద్దేశించి అన్నారంటే జై తెలంగాణ అంటూ సమాధానం. కలిసి నడవాలి, చర్చల ద్వారానే 2 రాష్ట్రాల సమస్యలకు పరిష్కారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తా. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానంలో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. ప్రభుత్వ జీవోలు, ఉత్తర్వులు ఇకపై తెలుగులోనే. సీఎం రేవంత్ రెడ్డి. మరోమారు కేంద్రంపై ఒత్తిడి తెద్దామా? కోర్టు సూచన మేరకు ఎన్నికలకు వెళదామా? సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి బీసీలకు 42% కోసం పోరాడదామా? నేడు కేబినెట్ భేటీ, స్థానిక ఎన్నికలపై చర్చ. పెళ్లి కోసం పసికందు బలి. కొడుకు వరసయ్యే శిశువును బలిస్తే తమకు సంబంధాలు వస్తాయని 16 రోజుల వయసున్న పసికందును కాళ్లతో తొక్కి చంపిన ఘటన రాజస్థాన్లో జోధ్పూర్లో జరిగింది. ఇవన్నీ కూడా మీరు న్యూస్ రీల్స్లో చూడొచ్చు. ఇక ప్రధాన వార్త విషయానికి వస్తే, తెలుగంటే తక్కువ, ఆంగ్లంపై మక్కువ, మాతృభాషలో మాట్లాడేందుకు ఇష్టపడని గ్రూప్ 1 అధికారులు. శిక్షణ అంతా ఇంగ్లీష్లోనే, మచ్చుకైనా కనిపించని తెలుగు. ఇతర రాష్ట్రాలకు భిన్నంగా తెలంగాణలో ఇంగ్లీష్లో శిక్షణా ప్రణాళిక. గ్రూప్ 1కు ఎంపికైన 563 మందిలో 90% ఆంగ్ల మాధ్యమమే. పాలన వ్యవహారాల్లో తెలుగు పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. సివిల్ సర్వీస్ తరహాలో తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాలంటున్న నిపుణులు. ఇక భూత వైద్యులు అంటూ ఢిల్లీ పేలుళ్ల కేసులో వైట్ కాలర్ ఉగ్రవాదంపై పోలీసుల దృష్టి. ఆచూకీ లేకుండా పోయిన 15 మంది డాక్టర్లు, మరో 200 మంది పైన దర్యాప్తు సంస్థల నిఘా. ప్రియాంక శర్మ అనే వైద్యురాలి అరెస్ట్, విడుదల. ఆమె సెల్ ఫోన్, ఓ సిమ్ కార్డ్ సీజ్. ఉమర్ నబీ సహచరుడు రషీద్ అలీ అరెస్ట్. పేలిన I-20 కార్ రిజిస్ట్రేషన్ రషీద్ పేరిటే. ఇక ఎస్సీలకు క్రిమిలేయర్ ఉండాల్సిందే, ఆ తీర్పు ఇచ్చినప్పుడు నన్ను తీవ్రంగా విమర్శించారు. అయినా తీర్పుకు కట్టుబడి ఉన్న ఐఏఎస్ కొడుకు కూలీబిడ్డ సమానమా? ఎస్సీల్లో ఉపవర్గీకరణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాం. ప్రాథమిక హక్కుల రక్షణలో కోర్టులదే కీలక పాత్ర. న్యాయం చివరి పౌరుడి వరకు చేరాలి. సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయి వ్యాఖ్యలు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మరోవైపు జస్టిస్ గవాయి మానవతావాది అన్న చంద్రబాబు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం.
దూది రైతు దుఃఖం అంటూ తేమ పేరిట కొనుగోళ్లకు సీసీఐ నిరాకరణ, అన్నదాతకు శాపంగా ఎకరానికి 7 క్వింటాళ్ళు, ప్రైవేటుకు అమ్మితే క్వింటాకు 1300 నష్టం, నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల మూసివేత, ప్రభుత్వాల నిర్వాహకం పత్తి రైతుకు శాపం, రైతులు గోసపడుతుంటే కేంద్రం రాష్ట్రం మొద్దు నిద్ర, కొనుగోళ్ల సంక్షోభానికి 2 ప్రభుత్వాలే కారణమంటున్నారు కేటీఆర్. కేంద్రంపై ముఖ్యమంత్రి ఎంపీలు ఒత్తిడి తేవాలి అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేస్తున్నారు. ఇక కొనుగోళ్లకే ఎసరు అంటూ పంట సేకరణపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కార్ నాడు బోనస్ కూడా ఇస్తామంటూ హామీలు, నేడు కేంద్రమే కొనాలంటూ వినతులు. ఆర్థిక భారం సాకుతో కొనుగోళ్ల బాధ్యత నుంచి తప్పుకునే పనిలో కాంగ్రెస్ సర్కార్. కేంద్ర ప్రభుత్వం దయతలిస్తేనే జొన్న, మక్క, సోయా కొనుగోళ్లు, లేదంటే రైతు ఆగమే. రైతులను దగా చేస్తున్న సర్కార్ వానాకాలం వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. సన్న వడ్లకు బోనస్ 200 కోట్లు విడుదల చేయాలి అని మాజీ మంత్రి హరీష్ డిమాండ్. మల్లారం ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శించిన తర్వాత చేసిన వ్యాఖ్యలు. నెక్స్ట్ ఏపీ వార్తా విశేషాల్లో ఈనాడు చూద్దాం. ఇక్కడ మనకు ప్రధాన వార్తగా రామోజీ అవార్డ్స్కు సంబంధించే వార్తను హైలైట్ చేశారు. స్ఫూర్తి ప్రదాతలకు రామోజీ అవార్డులు, విభిన్న రంగాల్లో ప్రతిభ చూపిన 7గురికి ప్రదానం చేశారు. జ్ఞాపికతో పాటు ప్రశంసాపత్రం, అదేవిధంగా 10 లక్షల చొప్పున నగదు బహుమతి అందించారు. ఇక రామోజీరావు జాతీయ నిర్మాత. ఈ అవార్డులు అనేవి రామోజీ విశిష్ట వ్యక్తిత్వానికి నివాళి. రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఎక్సలెన్స్ అవార్డులతో ఘన నివాళి, పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలుపుతూ ప్రధాని సందేశం. ఇక అణగారిన వర్గాలకు అత్యున్నత స్థానం రాజ్యాంగం చలవే అని అన్నారు జస్టిస్ బిఆర్ గవాయ్. నేను ఈ స్థానంలో ఉండటమే అందుకు నిదర్శనం. పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగంలో మార్పులు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్. హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో సన్మానం. పాల్గొన్న సీఎం చంద్రబాబు, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఠాకూర్. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇక్కడ అమెరికాలో అర్చకత్వం అద్భుత అంటూ పూజారులకు మంచి డిమాండ్, ఐటీ ఉద్యోగులకు మించిన డిమాండ్, రాబడి, నిష్టగా వ్యవహరించే వారికి పెద్దపీట, రకరకాల వీసాలపై వచ్చి అర్చకత్వం, చదువు కోసం వచ్చి ఓపీటీలో ఉన్న కొందరు విద్యార్థులది అదే బాట, సొంతంగా గుళ్ళు నిర్మిస్తున్న వైనం. ఇక లిక్కర్ స్కామ్లో కటకీ లేడీ అంటూ మద్యం ముడుపుల సొమ్ము దొంగల పాలు. జగన్ ప్రభుత్వంలో జరిగిన స్కామ్లో మరో ట్విస్ట్. రాజ్ కేసిరెడ్డి గ్యాంగ్ వసూలు చేసిన సొమ్ము చోరీ. హైదరాబాద్లో దాచిన 6 నోట్ల కట్టల బాక్సులు మాయం. పగడ్బందీగా రెక్కి హైదరాబాదీలతో కలిసి ప్లాన్. ప్రియుడితో కలిసి కాజేసిన ఒడిశా మహిళ. 4 పెట్టెలతో రషితా, ఇర్షాద్ గ్యాంగ్ కటక్కు పరార్. ముందే 2 బాక్సులు కాజేసిన ఇర్షాద్ మిత్రుడు. వసూలుకు ప్రయత్నించి విఫలమైన రాజ్ గ్యాంగ్. సిట్ దర్యాప్తులో తాజాగా వెలుగులోకి. త్వరలో 5.10 కోట్ల విలువైన ఆస్తుల జప్తు. ఇక ఎస్సీలకు క్రిమిలేయర్ ఉండాల్సిందే, ఆ తీర్పు ఇచ్చినప్పుడు నన్ను తీవ్రంగా విమర్శించారు అని అన్నారు సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల సంఘ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైనప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ సాక్షి. మహిళా సాధికారత దిశగా దేశం పురోగమనం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. అన్ని రంగాల్లోనూ గొప్పగా రాణిస్తున్న మహిళలు, న్యాయ వ్యవస్థలోకి కూడా వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరుగుదల. ఇది దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ పురోగతికి నిదర్శనం. హక్కులపై అవగాహన ఉన్నప్పుడు న్యాయం సాధ్యం. మన రాజ్యాంగం వల్లే అణగారిన వర్గాల వారికి ఉన్నత అవకాశాలు. ఇందుకు ప్రస్తుత రాష్ట్రపతి నేనే ప్రత్యక్ష ఉదాహరణ. మన రాజ్యాంగం స్థిర రాజ్యాంగం కాదు, పరిస్థితులకు అనుగుణంగా మార్పు. ఒక వ్యవస్థ మరో వ్యవస్థలో ఏ రకంగానూ జోక్యం చేసుకోకూడదు. ఒకవేళ జోక్యం చేసుకుంటే ప్రజాస్వామ్యం పేకమేడలా కూలిపోతుంది. న్యాయ, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం ఎంతో అవసరం. దీనిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి మనందరం కష్టపడాలి అని అంటున్నారు చీఫ్ జస్టిస్. ఇక రాష్ట్రం దూసుకెళ్తుంది అప్పుల్లోనే. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం.
తీవ్ర ఆందోళనకరంగా ఏపీ ఆర్థిక పరిస్థితి 2025-26 తొలి 6 నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయ వృద్ధి 7.03%. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి 6 నెలల్లో జీఎస్టీ అమ్మకపు పన్ను ఆదాయ వృద్ధి 2.85%. 25-26 మొదటి 6 నెలల్లో రాష్ట్ర సొంత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి రేటుతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక ఏడాది మొదటి 6 నెలల్లో వృద్ధి 2.75. అయినా సరే రాష్ట్రం అద్భుతమైన వృద్ధి సాధిస్తోందంటూ ప్రజలను నమ్మించడానికి బాబు ప్రయత్నిస్తున్నారు అంటూ జగన్ అన్నారు. 22 మంది బాలికలకు అస్వస్థత, వాంతులు, విరోచనాలు, జ్వరం బారిన పడ్డ అల్లూరు జిల్లా రాజేంద్రపాలెం ఆశ్రమ విద్యార్థినులు. కేజీహెచ్లో 2 బాలికలకు చికిత్స, మిగిలిన వారికి రాజేంద్రపాలెం పీహెచ్లో కలుషిత ఆహారమే కారణం. ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు. గత నెలలో కురుపాం స్కూల్లో 2 బాలికల మృతి, 120 మందికి పైగా అస్వస్థత. అయినా చలనం లేని చంద్రబాబు సర్కార్ అంటూ ఈ వార్తను హైలైట్ చేసింది సాక్షి. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.